వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్ ఎక్స్పెరిమెంట్స్ గైస్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే దోమల కోసం ఒక మిషన్ అయితే చేస్తామన్నమాట. ఈ మిషన్ అనమాట చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. 50 లైక్స్ కంపల్సరీ కంప్లీట్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు ఇంకా లైక్ చేయాలంటే అయితే కంపల్సరీ లైక్ చేయండి. ఏ సీజన్ అయినా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేది ఈగల్ ద్వారా అనమాట. అందుకోసం ఈగల్ మిషన్ అయితే చేసాము. అండ్ ఇంకా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, మన మస్కిటో మిషన్కి అయితే షేప్స్ అయితే కట్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చిన డిజైన్లో మనం రౌండ్ షేప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను స్క్వేర్ షేప్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ 4 షేడ్స్కి అయితే మనం బ్లూ కలర్ పెయింట్ అయితే వేద్దాము. బ్లూ కలర్ పెయింట్ అనమాట. చూడండి, లుక్ అయితే ఇలాగుంది. చాలా యూనిక్గా ఉందన్నమాట. బయట కొన్న విధంగా ఉంటుంది. గాయస్, ఈ 2 స్క్వేర్ షేప్లకి అయితే మనం ప్లాస్టిక్ నెట్ అయితే వేయాలన్నమాట. ఆ నెట్ని అయితే కరెక్ట్ స్క్వేర్ షేప్లో నేను కట్ చేసుకున్నాను. అండ్ దీనికి ఫేకిక్ అయితే వేసి మనం బిగిస్తాం అనమాట. చూడండి, అట్లా పెట్టేసి ఫేకిక్ అయితే వేయండి. చాలా టైం పట్టుద్ది అనమాట ఇది అతుక్కోవడానికి. గాయస్, ఫేకిక్ అరే లోపల మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద వెళ్ళే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. గాయస్, ఇంకా 2 పీవీసీ షీట్లు ఉన్నాయి కదా, దానికి కూడా సేమ్ అలాగే నెట్ తీసుకొని దాన్ని కరెక్ట్ హోల్స్ కాడ అయితే పెట్టేసి మనం ఫేకిక్ అయితే వేసేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే రిజల్ట్ ఉంది. నేనైతే బాగా అంటించాను అనమాట, హోల్స్ లేకుండా నీట్గా. అండ్ ఇది మన 12 holes లైట్ బ్లూ కలర్ లైట్ కేస్ అనమాట. ఇది ఆ 12 holes బాడీ ఫ్రేమ్ని అయితే ఇప్పుడు మనం తయారు చేద్దాము. చూడండి, ఒకటి ఎక్స్ట్రాగా నేను పీవీసీ షీట్ తీసుకొని దానికి ఫేకిక్ వేసి అండ్ ఇప్పుడు పెయింట్ వేసాను అనమాట. నీట్గా లుక్ ఉంది. చూడండి, మీరు నచ్చిన కలర్ పెయింట్ వేసుకోండి. మీకు చాలా లుక్ కావాలంటే బాగుంటుంది అనమాట. వితౌట్ పెయింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దానికి ఇప్పుడు డబుల్ ప్లాస్టర్ అయితే వేయండి. నేనైతే లైట్కి ఫేకికి వేయను. ఫర్ సపోజ్ లైట్ పోయినా కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి డబుల్ ప్లాస్టర్ బెటర్ అనమాట. అండ్ డబుల్ ప్లాస్టర్కి పైన ఉండే స్టిక్కర్ అయితే పైన పేపర్ తీసేయండి, బాగా అంటియండి. అండ్ ఇప్పుడైతే మనం 12 holes బ్లూ కలర్ ఎల్ఈడి స్ట్రిప్ అయితే తీసుకున్నాము. దాన్ని మనం అక్కడైతే ఫిట్ చేద్దాం గాయ్స్. కరెక్ట్గా నేను కింద ఫ్రేమ్ కూడా కరెక్ట్గా సైజ్ అయితే తీసుకున్నాను. బాగా అంటించండి నీట్గా. చూడండి, బాగా అతుక్కుంది. ఇప్పుడు మనం బెండ్ చేయడానికి అయితే కనుక ఒక కరెక్ట్ పొజిషన్ మార్క్ వేసుకోండి. నేను మార్క్ వేసుకున్నాను. చూడండి, అట్లా ఫోల్డ్ అయితే చేయాలన్నమాట హీట్ చేసి. చూడండి, ఈ విధంగా నేను ఫోల్డ్ చేశాను. వైర్స్ కూడా నేను కొంచెం జంప్ అయితే తీసుకున్నాను అనమాట, లెంత్ ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడైతే మనకు ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఆ కట్ చేసిన పీవీసీ షీట్లని బాక్స్ షేప్లో అయితే తయారు చేద్దాము. చూడండి, బాక్స్ షేప్ అయితే రెడీ అయిపోయింది. అది సింపుల్ కదా, అందుకే చూపలేదు గాయస్. మనము ఒక ఫీమేల్ సాకెట్ అండ్ స్విచ్కి అయితే హోల్స్ వేసాను అనమాట. అండ్ ఒక స్విచ్ అయితే తీసుకోండి, డీసీ స్విచ్ 2 terminals. ఇది నేను డీసీ స్విచ్ కరెక్ట్ పొజిషన్లో కట్ చేసి పెట్టుకుని ఫిట్ చేశాను అనమాట. ఫేకికి యూజే అవసరం లేదనమాట, నీట్గా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఫీమేల్ సాకెట్ 12 holes కూడా తీసుకోండి. గాయస్, డీసీ సాకెట్ని అయితే మనం దాంట్లో ఫిట్ చేద్దాం అనమాట. దీనికి ఒక నట్ వేస్తే సరిపోతుంది అనమాట, ఫేకికి అయితే అవసరం లేదు. అండ్ ఒక 2 holes CPU ఫ్యాన్ అయితే తీసుకున్నాను. అండ్ ఆ పాజిటివ్ వేర్స్ నెగిటివ్ వేర్స్ లోపలికి అయితే వేసేయండి. సింపుల్గా ఫేకికి వేసి ఫిట్ చేసుకోండి. కరెక్ట్ పొజిషన్ తీసుకున్నాను కాబట్టి నేను అది కరెక్ట్గా కూర్చుందనమాట. అండ్ 12 holes బ్లూ కలర్ లైట్ అయితే దాంట్లో ఫిట్ చేయండి. గాయస్, నేను ఫేకికి వేసేసాను అనమాట. చూడండి, చాలా లుక్ చాలా బాగుందనమాట. కొన్న విధంగా అయితే ఉంది. మనం పెయింట్ వేసుకోవడం వల్ల అయితే చాలా లుక్ వచ్చిందనమాట. వైర్స్ని అయితే మనం కనెక్షన్ ఇద్దాము. చూడండి, ఫస్ట్ పాజిటివ్ వైర్, లైట్ పాజిటివ్ వైర్ అండ్ CPU పాజిటివ్ వైర్ తీసుకోండి. ఆ రెండింటిని మనం వైర్ని అయితే చుట్టండి. ఆ 2 వైర్ని చుట్టిన తర్వాత గాయస్, డీసీ ఫీమేల్ సాకెట్ పాజిటివ్ టెర్మినల్కి అయితే ఈ 2 వైర్లను చుట్టాం కదా, ఆ రెండింటికి మనం సాల్డరింగ్ అయితే చేయాలన్నమాట డీసీ ఫీమేల్ సాకెట్కి. చూడండి, నేను ఈ విధంగా అయితే వైర్ని అయితే సాల్వింగ్ చేస్తున్నాను. గాయస్, మనం లైట్ అండ్ CPU ఫ్యాన్ నెగిటివ్ వైర్ని అయితే చుడదాము. ఆ వైర్ని అయితే నీట్గా చుట్టండి. చుట్టిన తర్వాత దీన్ని స్విచ్ కనెక్షన్ ఒక టెర్మినల్కి అయితే వైర్ అయితే సాల్వింగ్ చేద్దాం అనమాట. చూడండి, కింద టెర్మినల్కి అయితే నేను సాల్వింగ్ అయితే ఇస్తున్నాను. అండ్ ఎక్స్ట్రాగా ఒక నార్మల్ వైర్ తీసుకొని స్విచ్ పైన ఉన్న టెర్మినల్కి అండ్ డీసీ ఫీమేల్ సాకెట్కి పైన ఉన్న టెర్మినల్కి సాల్వింగ్ అయితే చేసేయండి.
సింపుల్ అనమాట, అయిపోయింది. గైస్ నేను ఒక బేస్మెంట్ అయితే తయారు చేశాను అనమాట. ఈగల్ని మనం తీసేయడానికి ఆ బేస్మెంట్ అయితే ఇదే అనమాట. చూడండి, పెయింట్ వేసి నీట్గా పెట్టాను. అండ్ ఇప్పుడైతే మనం ఆ ఈగల్ మిషన్ తీసుకొని వెళ్ళి ఆ బేస్లో పెట్టేసి కరెక్ట్ కూర్చుంటుంది. అండ్ ఇప్పుడైతే మనం చెక్ చేద్దాము 12 volts అడాప్టర్ తీసుకొని. చూడండి, 12 volts అడాప్టర్ కనెక్ట్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేయగానే బ్లూ కలర్ లైట్ అండ్ ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఒకసారి మీకు లైట్ ఆఫ్ చేసి అయితే నీట్గా చూపిస్తాను. చూడండి, చాలా యూనిక్ అయితే ఉందన్నమాట. చూడండి గాయస్, అప్పుడే ఈగలు కూడా ఒక ఈగ అయితే వచ్చేసింది. 1 hour later. గాయస్, ఇప్పుడైతే ఈగలు పడ్డాయో లేదో చెక్ చేద్దాము. నేను 1 hour తర్వాత ఇప్పుడైతే తీస్తున్నాను అనమాట. లైట్ ఆఫ్ చేశాను అండ్ ఈ నార్మల్ లైట్ అయితే ఆన్ చేస్తున్నాను. తీసేస్తాను. ఎన్ని ఈగలు పడ్డాయో. గాయస్, పడ్డాయి. నేను అనుకునే పడలేదు, చాలా పడ్డాయి అనుకునే. ఒక 4 or 3 పడ్డాయి. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. చూడండి, నేను చైనా వాళ్ళతో మాట్లాడిస్తాను, కాంట్రాక్ట్ తీసుకున్నాను, వాళ్ళకైతే పంపిస్తాను అన్నమాట. ఎవరికైనా చెప్పండి, కావాలంటే ఇంటికైనా పంపిస్తాను, డోర్ డెలివరీ. కానీ జోక్ చేశాను, మీరు నమ్మకండి. చూడండి, 4 ఈగలు అయితే పడ్డాయి. మనం ఈ విధంగా అయితే ఈగల మిషన్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. కంపల్సరీ లైక్ చేయండి, మర్చిపోవద్దండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కన ఉన్న లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసారు కదా వీడియోలో ఆ 4 దోమల్ని మీకు హోమ్ డెలివరీ చేస్తా, అడ్రస్ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇన్ మై వీడియో.